కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మాటల దాడులు చేస్తున్న కేటీఆర్ హరీష్ రావుకు ఈ రోజు ఓ రేంజ్ లో క్లాస్ పీకారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. కేవలం హరీష్ రావు కేటీఆర్ ఏంటి, ఏకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి క్లాస్ పీకాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. కృష్ణా గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలి అని రాష్ట్ర విభజనలోనే ఉంది. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసింది అని కేసీఆర్ గారే చెప్పారు. భారత ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ పై వేయాలని చూస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంటులో ప్రశ్నించలేదు. ఇప్పుడు కృష్ణా నీటిలో 50% వాటా కావాలని అడుగుతున్నారు. కృష్ణా నదిలోని 811 టీఎంసీల నీటిని ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇస్తున్నట్లు కేంద్ర కమిటీ ప్రతిపాదిస్తే అందుకు కేసీఆర్ అధికారులు ఒప్పుకొని సంతకాలు పెట్టి ఏపీకి ఎక్కువ నీరు వచ్చేలా చేశారు అని సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీపై రేంజ్ లో రెచ్చిపోయాడు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఉదయం నాగార్జున సాగర్ లో ఏపీకి సంబంధించిన పోలీసులు ఆక్రమించి తెలంగాణ పోలీసుల మధ్య అలాగే ఏపీ పోలీసుల మధ్య ఏదో గొడవ జరుగుతున్నట్టు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య పెద్ద గొడవలు జరుగుతున్నాయి అంటూ ఆ రోజు ఎన్నికల రోజు బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ గొడవలు సృష్టించే ప్రయత్నం చేశాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి వైఎస్ఆర్సీపీతో కలిసి డ్రామా సైతం బీఆర్ఎస్ పార్టీ చేసింది అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ సీఎం జగన్ అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోలీసులు మన నాగార్జున సాగర్ ని ఎలా ఆక్రమించుకుంటారు, వాళ్ళు ఆక్రమించుకోవడానికి వస్తే నువ్వు చేతులు కట్టుకొని ఎలా కూర్చున్నావు కేసీఆర్ అంటూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. దమ్ముంటే ఏపీ సీఎం ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టమను, నాగార్జున సాగర్ ని ఆక్రమించమను అని ఏపీ సీఎం కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు.